హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు వర్గము, వర్గమూలాలు, ఘనము, ఘనమూలాలకు సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా కనుగొనవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి ఒక్కసారి. క్యూబ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.000729 దశాంశ భాగం లోపల 6 అంకెలు ఇవ్వడం జరిగింది. అడిగినటువంటి క్వశ్చన్ లోపల క్యూబ్ రూట్ అండ్ స్క్వేర్ రూట్ రెండు కూడా ఉన్నాయి. మనం ఇదివరకే నేర్చుకున్నాం సూత్రం nth రూట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు m ఇంటూ nth రూట్ ఆఫ్ ఏ అవుతుంది. అనగా ఇక్కడ పరిమాణం 2 అవుతుంది, మరి 3 2ల 6 అవుతుంది. కాబట్టి 6th రూట్ ఆఫ్ 0.000729 అవుతుంది. దశాంశ భాగంలో ఎన్ని అంకెలు ఉన్నాయి? 6 అంకెలు ఉన్నాయి. 729 యొక్క కారణాంకాలు లబ్ధంగా రాస్తే మనకి 3 2ల 3 4ల 3 3ల 3 81ల 3 27ల 3 9ల 3 3ల 3 1ల. సో 729 అనగానే మనకి ఏమవుతుంది? 3/6 అవుతుంది. అయితే ఇక్కడేముంది? 0.3 హోల్ పవర్ ఆఫ్ 6 అవుతుంది. 6 పవర్ అండ్ క్యూబ్ 6th రూట్ క్యాన్సల్ అవుతుంది. 0.3 ఈజ్ ద ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, మరి దీన్నే ఇంకా కొద్దిగా నేర్చుకున్నట్లయితే దశాంశ సంఖ్యను మనకి క్యూబ్ రూట్ కానీ 6th రూట్ కానీ తెలుసుకోవడం రాకపోతే దాన్ని అకర్ణీయ సంఖ్యగా మార్చుకుందాం. 729/10⁻6 అవుతుంది. 10⁻6 ఇప్పుడు ఏమవుతుంది? 3/6/10⁻6 3/10 హోల్ పవర్ ఆఫ్ 6 అలా చేసిన 0.3 హోల్ పవర్ ఆఫ్ 6 వస్తుంది. 6th రూట్ అనగానే క్యాన్సల్ అవుతే 0.3 ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయవచ్చు, ఈ విధంగా కూడా రాసుకుని చేయొచ్చు. సో ఆన్సర్ 0.3. ఇంకా లేదు అంటే మనం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆప్షన్స్ని బేస్ చేసుకుని కూడా తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ద సెకండ్ క్వశ్చన్. మొదటి 20 సహజ సంఖ్యల ఘనముల మొత్తం మరి సిగ్మా ఎన్ క్యూబ్. మరి ఇందులో కూడా మనం ఇంకా 2 సూత్రాలు కూడా గుర్తు చేసుకుందాం ఒకసారి. మొదటి సహజ సంఖ్యల సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం n ఇంటూ n+1/2. అలాగే మొదటి సహజ సంఖ్యల వర్గముల మొత్తానికి సూత్రం n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. అలాగే మొదటి n ఘన సంఖ్యల యొక్క మొత్తము n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. ఓకే, దీనికి వర్గం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? మొదటి 20 సహజ సంఖ్యల ఘనముల మొత్తం అడిగిండు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో కూడా n అంటే 20 అనుకున్నట్టయితే 20 ఇంటూ 21/2 హోల్ స్క్వేర్. ఓకే, సో 2 1ల 2 10ల క్యాన్సల్. అలాగే 10 ఇంటూ 21 అంటే 210. 210కి వర్గము అనగా 441 2 0 44,100. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, మొదటి 20 సహాయ సంఖ్యల ఘనముల మొత్తం. మరి ఘనముల మొత్తానికి మొదటి సహాయ సంఖ్యల ఘనముల మొత్తానికి సూత్రం n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. 20 ఇంటూ 21/2 2 1ల 2 10ల క్యాన్సిల్ చేస్తున్నాం. ఇంటి చేస్తే లబ్ధం 210. 210కి వర్గము అనగా మరి ఒక 0కి 2 0లు వస్తున్నాయి. 21కి వర్గము అంటే 441. సో 44,100. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ x ఈక్వల్ టు 35.25 అయిన x విలువ ఎంత? ఇందులో ఎడమవైపు 2 వర్గమూలాలు ఇచ్చిండు, కుడివైపు ఒక దశాంశ సంఖ్య ఇచ్చిండు, x విలువ అడిగిండు. సో 1225 వర్గమూలం 35 అని మనకు తెలుసు. సో 1225 యొక్క వర్గమూలం 35 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0615 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 35.25. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో కూడా చలరాశి ఇచ్చినటువంటి పదం x ఉన్నటువంటి పదం ఎడమవైపు ఉంచుకుంటున్నాం. మరి x లేనటువంటి స్థిరాంకాన్ని కుడివైపుకు బదలాయిస్తున్నాం. సో బదలాయించినట్టయితే 0.0615 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 35.25 ప్లస్ 35 అనేది ఎడమవైపు నుంచి కుడివైపు వస్తే -35 అవుతుంది. తీసివేస్తే 0.25. ఇది 0.0615 ప్లస్ x యొక్క వర్గమూలం. మరి ఎడమవైపు వర్గమూలం ఉంది, కుడివైపుకి వస్తే వర్గం అవుతుంది. సో ఎడమవైపు 0.0615 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0.25కు వర్గము. మరి 25 యొక్క వర్గము అంటే 625. దశాంశ భాగంలో 2 అంకెలు ఉన్నాయి కాబట్టి దాని యొక్క వర్గం లోపల 4 అంకెలు రావాలి. సో 0.0625 వస్తుంది. ఇక్కడ 0.0615 ప్లస్ x. మనకి x వాల్యూ కావాలి. ఇది కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి కుడివైపు వస్తే మైనస్ చేస్తున్నాం. సో 0.0615 మైనస్ చేస్తే 0 1 0 0.0. సో 0.0010. సో లాస్ట్ లోపల
మనకి అంకె తర్వాత చివరిలో దశాంశ భాగంలో సున్నాలు ఉన్నట్టయితే రాయకపోయినా పర్వాలేదు కాబట్టి 0.001 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ 87,616 యొక్క వర్గమూలాన్ని కనుగొనండి. సో ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ని ఆధారంగా చేసుకుని తెలుసుకోవచ్చు. లేదు అంటే మనం భాగాహార పద్ధతిలో చేయవచ్చు. సో 87,616 యొక్క వర్గమూలం మనకి 2 అంకెలకు కుడివైపు నుంచి ఎడమవైపుకు ప్రతి 2 అంకెలకు ఒక బార్ గీసుకుంటాం. మరి ఎడమవైపు నుంచి మొదటి బార్ ఉన్నటువంటి అంకె 8 కాబట్టి 8 కానీ 8 కంటే ముందు ఉన్నటువంటి వర్గ సంఖ్య 4. మరి 4 అనగా 2 × 2 రాసుకుంటున్నాం, 4 అవుతుంది. తీసివేస్తే 4, 2కి డబల్ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ 76. అలాగే నెక్స్ట్ది మనకి ఇక్కడనే ఉన్నాయి, ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 4 రెండో అంకె తెలుసుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ 4, 4, 7, 6 ఉంది. సో 4 9 36. సో 9 9 21, 9 4 36, 44 వచ్చింది. సో 5, 3, లాస్ట్ది 1 6. నెక్స్ట్ ఒకసారి గమనించండి, 2 9 వచ్చింది. 2 9 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, కావాలంటే మళ్ళీ ఒకసారి చూద్దాం, అది కూడా చెక్ చేద్దాం. 9 కూడితే 58. నెక్స్ట్ 6 తీసుకుంటే 6, 6 6 36, 6 8 48, 51, 6 5 30, 35. ఓకేనా, సరిపోయింది కదా. మనము ఒకవేళ 9 కూడా ఉండి ఇంకొకటి ఉంటే అప్పుడు 3 అంకె తెలుసుకోవాలి, లేదా 2 అంకెలు వచ్చినప్పుడు కూడా ఆప్షన్ తెలుసుకోవచ్చు. 1/12 ఇంటూ 44,339 ప్లస్ x² ఈక్వల్ టు 3,879 అయినా x విలువ ఎంత అని అడిగింది. సో ఇందులో గమనించినట్టయితే మనకి ఇక్కడ బ్రాకెట్ ఉంది, బ్రాకెట్లో చరరాశి పదం x² ఉంది. మరి x వాల్యూ తెలుసుకోవాలంటే ముందుగా బ్రాకెట్ మొత్తానికి ముందున్నటువంటి గుణకం 1/12 ఉంది, అనగా 12 భాగిస్తుంది, రెండవ వైపు వస్తుంది గుణిస్తుంది. సో 44,339 ప్లస్ x² ఈక్వల్ టు 3,879 ఇంటూ 12. సో 12తో ఇంటి చేస్తే 12 9 108, 12 7 84, 94, 12 నెంబర్ 96, 105, 12 36, 46 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి, x² ఎడమవైపు ఉంచుకుందాం. అలాగే 44,339 అనేది ఎడమవైపు ప్లస్లో ఉంది, కుడివైపుకి వస్తే మైనస్ అవుతుంది. తీసివేస్తే 9, ఇక్కడ 3 ఉంటుంది. 3లోకి 3 పోతే 0, 5లోకి 3 పోతే 2, 6లోకి 4 తీసేస్తే 2. సో 2,209 వచ్చింది. ఇది x² అవుతుంది. x² ఈజ్ ఈక్వల్ టు 2,209. మనకు కావాల్సింది x వాల్యూ కావాలి, √2209. మరి 2,209 యొక్క వర్గమూలం తెలుసుకోవడానికి భాగాహార పద్ధతి కావచ్చు. మరి భాగాహార పద్ధతిలో కూడా మొదట ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి ఎడమవైపుకు 2 అంకెలకు బార్ గీస్తున్నాం. మరి ఎడమ నుంచి చూసినట్టయితే మొదటిది బార్ ఉన్నటువంటి సంఖ్య 22. మరి 22 కంటే ముందు ఉన్నటువంటి వర్గ సంఖ్య 4 కాబట్టి 4 16, తీసివేస్తే 6, 0, 9. ఈ 4కు 4 కలిపితే 8 అవుతుంది. 8 ఎక్కడలో 60 అని, 60 కంటే ముందు వచ్చేటువంటి సంఖ్య 56, 8 ఎక్కడలో వచ్చేది 7. మరి ఇక్కడ కూడా 7 తీసుకుంటే ఇక్కడ కూడా 7 తీసుకుంటున్నాం. 7 7 49, 7 8 56, 60. సో దేర్ఫోర్ మరి ఆ సంఖ్య x విలువ ఎంత అంటే 47. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా ఇచ్చినటువంటి వర్గము, వర్గమూలము, ఘనమూలం సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ను ఈ వీడియో నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కూడా ఇదే మాదిరిగా ఉన్నటువంటి మరికొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా అడగడం జరిగిందో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.